శ్రీశైలం. శ్రీశైలం అన్న ఏం మాట్లాడుతున్నారు మరి అడ్డక్కడ కూర్చోండి. మీరే చెప్పాలా దేని గురించి వచ్చిరని. అంతేనా? మేము జనరల్ గా పబ్లిక్ పల్స్ ఎట్లా ఉంది అంటే ఈ ఎంపీ ఎన్నికల మెదక్ పార్లమెంట్ ప్రజలు ఏమనుకుంటారు, ఎవరి గురించి ఆలోచిస్తారు బాగా అనేది తెలుసుకోవాలని వచ్చినాం. మెదక్ పార్లమెంట్ లో ఏ పార్టీ హవా నడుస్తుంది? బీజేపీ. బీజేపీదా? బీజేపీ 100% బీజేపీ వస్తుంది. 100% బీజేపీ. 100% 200%. అంత పక్కగా చెప్తున్నావు. ఎట్లా ఎట్లా ఏ నమ్మకం తోటి? సెంట్రల్ లో మోడే ఉండాలి. సెంట్రల్ లో మోడే ఉంటేనే మన ఇండియా బాగుంటుంది. అంతేనా? ఏం బాగుంటది? మోడీ ఒకడే బాగుంటాడు, సూట్ బూట్ వేసుకొని ఫోటోలకు పోజులు ఇస్తాడు. మోడీ ఏం చేస్తాడు? అన్ని బాతకాలు ఏమి ఉండవు వీళ్ళ లెక్కలే, పక్కా ఉంటాయి ప్లానింగ్ అనేవి. అంతేనా? బ్లాస్టింగ్లు, బాంబు పేలుళ్ళు మనం ఇంతకు ముందు గతంలో చూసినాం ఆల్రెడీ. మక్కా మసీదు, గోకుల్ చాట్లు, టెర్రరిస్టు ఇండియాలో చొరబడడం. ఇప్పుడు ఆయన వచ్చి నుంచి ఏవి లేవు. అంటే ఇప్పుడు సరే దేశ రక్షణ, ఈ బాంబ్ బ్లాస్టులు ఇవన్నీ చూస్తాడని మనం అంటున్నాం. అని అంటే కొంత రైతులకు గానీ, కొంతమంది చదువుకున్న వాళ్ళకి గానీ, వాళ్ళందరూ ఈ జాతీయపరమైన అంశాలు తెలిసే అవకాశం లేదు. చేస్తుండే, ఎందుకు చేస్తలేడు? ప్రతిదీ చేస్తున్నాడు. ఎందుకు? సెంట్రల్ లో పోస్ట్ మీద లేవా ఇవి? గ్రామీణ పరిశుభ్రత ట్రాక్టర్లు పెట్టడము, చెత్త ఏరిపోయడము, డంపింగ్ యార్డ్లు, శ్మశాన వాటికలు, రేషన్ బియ్యం ఎవరిస్తారు? ఇప్పుడు రాష్ట్రంలో నుంచి బంద్ అయ్యి కనీసం 2-3 years అవుతుంది. అరే మరి రాష్ట్రానికి మోడీ చిల్లి కవ్యాలని కేసీఆర్ మొన్నదాకా పోతున్నాయి. ఆయన అట్నే పోతుకున్నాడు, మాటలకారు ఆయన. అట్లనే పోతుకుంటాడు ఆయనకి. అంతేనా? అంటే ఇప్పుడు ఇవన్నీ మరి ప్రజలకు, గ్రామ ప్రజలకు వాళ్ళందరూ తెలిసే మోడీ నుంచి వస్తున్నాయి, ఇవన్నీ కేంద్రం నుంచి వస్తున్నాయని తెలుస్తుంది. ఇప్పుడు తెలిసింది, ప్రజల్లో తెలిసింది అందరికి. మార్పు కూడా వచ్చింది. సెంట్రల్ అయితే మోడే ఉండాలి. అంతేనా? ఇప్పుడు మీ స్థానిక ఎమ్మెల్యే ఎవరు? సునీత లక్ష్మారెడ్డి. సునీత లక్ష్మారెడ్డి గారు పనితీరు ఎట్లుంది? ఏం లేదు, అప్పుడు ఎట్లుందో ఇప్పుడు అట్లనే ఉంది. అంతేనా? పెద్ద తేడా ఏం లేదు. పెద్ద అసలు ఏం లేదు తేడా. అంతేనా? సో అంటే ఇప్పుడు ఆమె ప్రభావంతో బీఆర్ఎస్ కు ఓట్లు ఎక్కువ పడే అవకాశం ఉందా అని అడుగుతున్నా నేను. ఇప్పుడు ఎమ్మెల్యే ఎలక్షన్లు వేరు, ఎంపీ ఎలక్షన్లు వేరు. ప్రజలకు తెలుసు ఎమ్మెల్యేకి ఎవరికి వేయాలి, ఎంపీకి ఎవరికి వేయాలి. దాన్ని బట్టి జరుగుతాయి ఎలక్షన్. అంత ఆలోచన గుడ్డిగా ప్రభుత్వం ఉంది కదా అని చెప్పి వాళ్ళకి వేయడము అట్లా ఉండదు. ఎంపీ వేరు, ఎమ్మెల్యే వేరు, స్థానిక ఎలక్షన్లు వేరు, విలేజ్లలో. దాన్ని బట్టి ఉంటది. ఖచ్చితంగా ప్రజలు అన్ని వేరు వేరు ఆలోచిస్తారు. ఎన్నికకు వేరే రకంగా ఆలోచిస్తారు. 100% ఆలోచిస్తారు. దాన్ని బట్టి వేస్తారు. ఇప్పుడు కవిత అరెస్ట్ ఎట్లా చూడొచ్చు? ఇక చేసింది ఇది అనుభవిస్తుంది. అదే తెలంగాణ ఆడపడుచు పోయి జైలు ఉంటే బాగా అనిపిస్తలేదు. దొంగతనం చేసినప్పుడు ఎవరైనా శికారులే. అంతేనా? కంపల్సరీ. అరే మన గంత గౌరవం దేశ విదేశాలలో బతుకమ్మ గంత గౌరవం తెచ్చింది. నువ్వేమో షెట్ కింద సల్లా కూర్చుంటే పాప ఆమె జైల్లో కూర్చుంటే అరే అనుభవించింది. అంతకుముందు బతుకమ్మ ఆడలేరా ఊళ్ళో? కవితమ్మ వచ్చి నుంచే బతుకమ్మ గుర్తుకొచ్చిందా? అంతకుముందు పబ్లిక్ ఆడుకోలేరా? అంతేనా? మరి బతుకమ్మ పేరు దేశ విదేశాలు, దుబాయ్ లా, అమెరికాల, ఎక్కడ పడితే అక్కడ నేనే అమెరికాలో అక్కడ దోసుకోనికే పోయారు, దాచుకోనికే పోయారు. ఇక్కడ మాత్రం ప్రతి పల్లెటూళ్ళ బతుకమ్మ పండుగ చిన్నగానో పెద్దగానో అన్ని విధాలు చేశారు. కవితమ్మ వచ్చి నుంచి బ్రేక్ డాన్స్లు అయినాయి. అంతేనట. మరి అంతకంటే ముందు మంచి మంచి పాటలు పాడుతారు. ఏదేమైనా సరే ఎట్లా ఆ విషయం పక్క పెడితే తెలంగాణ ఆడబిడ్డ కదా పాపం. తెలంగాణ కింద ఆడబిడ్డ, వాళ్ళ ఇంటికి ఆడబిడ్డ, మా ఇంటికి మా ఆడబిడ్డలు. తెలంగాణ ఆడబిడ్డ అని ఎట్లా అంటారు? అంతేనట. మరి ఇప్పుడు తెలంగాణకు ఆమె చేసిన స్కామ్ కు సంబంధం దొంగనే దొంగనే దొంగ